శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 63వ సర్గము. కుంభకర్ణుడు ధర్మదృష్టితో రావణునకు హితవు పలుకుట. రావణుని మనస్సును ఎరింగి అతడు తన బలపరాక్రమములను గురించి బీరములు పలుకుచూ యుద్ధ సన్నద్ధుడగుట. కుంభకర్ణుడు ఆ రాక్షసరాజు యొక్క అభ్యర్థనను విని పెద్దగా నవ్వుచూ ఇట్లు పలికెను. రాజా, ఇదివరలో ఈ విషయమును గూర్చి చర్చించిన సమయమున నీ నిర్ణయమునందలి దోషమును మేము కొంతమందిమి ప్రస్తావించి ఉంటిమి. కాని నీ హితమును గోరుచూ చెప్పిన ఆ మాటలను నీవు పెడచెవినబెట్టితివి. దాని ఫలమే ఇది. పాపాత్ములకు నరకయాతన తప్పనట్లు నీవు చేసిన, అనగా సీతాదేవిని అపహరించి తీసుకొని వచ్చుట అను పాపఫలము శీఘ్రముగానే నీవు అనుభవింపవలసి వచ్చినది. మహారాజా, సీతాపహరణమునకు పూర్వమే ఆ కార్యము యొక్క యుక్తాయుక్తములను గుర్చి విచారింపనైతివి. కేవలము బలగర్వ కారణముగా ఆ దుష్కృత్య పరిణామమును గురించి నీవు ఆలోచింపలేదు. బలగర్వితుడు ముందుగా చేయవలసిన పనులను తరువాత చేయుచుండును, తరువాత ఆచరింపవలసిన కార్యములను ముందే చేయుచుండును. అట్టివాడు యుక్తాయుక్తములను ఎరుంగజాలడు. దేశకాలములకు అనుగుణముగా గాక అందులకు విపరీతముగా చేయబడు కార్యములు సంస్కారహీనులు అగ్నిహోత్రమునందు అర్పించిన హవిస్సుల వలె నిష్ఫలములగును. ముందుగా హితులతో, అనగా సచివులతో ఆలోచించి 3 విధములైన కర్మములను 5 పద్ధతులను అనుసరించి క్రియాసిద్ధిని పొందిన వాని మార్గము ఉత్తమమైనది. నీతిశాస్త్రమును అనుసరించి విచక్షణతో తగిన సమయములో మంత్రులతో ఆలోచించి మిత్రులతో చర్చించి సముచితముగా నిర్ణయమును తీసుకొనివాడే ఉత్తముడైన రాజు. ధర్మము, అర్థము, కామము అను పురుషార్థములను వాటికి తగిన కాలములయందు అనుసరింపదగును. అర్ధకామముల విషయములో ధర్మమును విస్మరింపరాదు. అట్లు విస్మరించిన వాడు అధముడు. ధర్మార్థకామములు అను ఈ మూడింటిలో ధర్మమే శ్రేష్టమైనది. కావున ప్రత్యేకమైన పరిస్థితులలో అర్ధకామములను ఉపేక్షించి అయినను ధర్మమునే ఆచరింపవలెను. రాజుగాని రాజసదృశుడుగాని ఈ విషయములను విజ్ఞుల నుండి ఎరింగియు వాటిని మనస్సున నిలుపుకొననిచో ఆచరింపనిచో అతని శాస్త్రజ్ఞానమంతయు వ్యర్థము. రాజశిరోమణి ధీశాలి అయిన ప్రభువు మంత్రులతో బాగుగా ఆలోచించి సమయానుసారముగా సామదాన భేద దండోపాయములను 5 విధములైన పద్ధతుల ద్వారా న్యాయాన్యాయములను అనుసరించి సమయోచితముగా ధర్మార్థ కామములను ఆచరించును. అట్టివానికి ఈ లోకమున ఎట్టి ఆపదలునూ రావు. ఉత్తముడైన రాజు అర్థశాస్త్రములను బాగుగా ఎరిగిన ప్రజ్ఞాశాలులైన మంత్రులతో తన కార్యాకార్యములను, అనగా చేయదగిన పనులను, చేయదగని వాటిని గూర్చి బాగుగా చర్చింపవలెను. పిమ్మట తనకు మేలుగూర్చెడి కార్యములనే ఆచరింపవలెను. హానికరములైన వాటిని వర్జింపవలెను. అట్టివాడే కలకాలము మనగలడు. శాస్త్రజ్ఞాన శూన్యులై ఆహార నిద్రా భయాదులను మాత్రమే ఎరింగిన పశుబుద్ధులను, అనగా బుద్ధిహీనులను ఆంతరంగికులైన మంత్రులనుగా చేసుకొనినచో వారు కేవలము ప్రగల్భములనే పలుకుచుందురు. శాస్త్రజ్ఞాన శూన్యులు, అర్థశాస్త్రములయందు ఓనమాలే తెలియనివారు, కేవలము అంతులేని ధనము కొరకే అర్రులు చాచుచుండువారు అయిన అయోగ్యులగు మంత్రుల యొక్క చెడు సలహాలను ఎన్నడునూ పాటింపరాదు. కొంతమంది హితము కాని దానిని హితకరమైన దానినిగా పేర్కొనుచు నోటికి వచ్చినట్లు ప్రగల్భములను పలుకుచుందురు. అట్టి వారి వలన కార్యములకు భంగము వాటిల్లును. కనుక వారిని లోతైన రహస్య చర్చల సందర్భమున దూరముగా నుంచుటయే యుక్తము. దుష్టులైన మంత్రులు కుతంత్రములలో ఆరితేరిన శత్రువులతో రహస్యముగా జట్టుకట్టెదరు. అట్టివారు తమ ప్రభువుచే అకృత్యములను చేయించుచు ఆయన వినాశనమునకు కారకులగుదురు. శత్రువుల నుండి లంచములను తీసుకొని పైకి మిత్రులుగా నటించుచు శత్రువులకు మేలు చేయునట్టి వారు కొందరుందురు. అట్టి వారిని సమర్థుడైన రాజు మంత్ర, అనగా రహస్య చర్చల సమయమున వారి వ్యవహార సరళిని బట్టి వారి నిజరూపములను గుర్తింపవలెను. ఇట్టి సందర్భములలో చపల స్వభావుడైన రాజు దుష్టులైన మంత్రుల యొక్క ఇచ్చకపు మాటలకు పొంగిపోయి ముందు వెనుకలు ఆలోచింపక వారి సూచనల ప్రకారము నడచుకొనును. రాజు యొక్క ఈ దౌర్బల్యమును అలుసుగా తీసుకొని
శత్రువులు క్రౌంచపర్వత రంధ్రమును పక్షులు ఉపయోగించుకొనినట్లు లాభమును పొందుదురు. శత్రువు యొక్క ఆలోచనలను, వ్యవహార సరళిని, కుటిల నీతిని తెలిసికొననిచో రాజు తనను తాను రక్షించుకొనజాలడు. అట్టివాడు చిక్కుల పాలగును, క్రమముగా రాజ్యాధికారమును కోల్పోవును. ఇదివరలో మన సోదరుడైన విభీషణుడు చెప్పిన రీతిగా సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపుము, దానివలన మనకు మేలు కలుగును అనగా మనమందరమును సురక్షితముగా నుందుము. ఇది నీకు నచ్చినచో ఆ విధముగా చేయుము. కుంభకర్ణుని మాటలను వినినంతనే రావణుడు ఎంతయో క్రుద్ధుడై బొమ్మముడివైచి అతనితో ఇట్లు నుడివెను. తమ్ముడా కుంభకర్ణ, నేను నీకంటే పెద్దవాడను, నేను నీకు గురుడను, ఆచార్యుడను, మాన్యుడను. కాని నీవే నాకు గురుడవు, ఆచార్యుడవు, మాన్యుడవు అయినట్లు నన్ను శాసించుచున్నావేమి అనగా నాకే నీతులు చెప్పుచుంటివి. అనవసరముగా నీవిట్లు ప్రయాసపడక ఇప్పుడు చేయదగిన దానిని గూర్చి తెలుపుము. భ్రాంతి చేగాని, అజ్ఞానము వలన గాని, బలగర్వము చేగాని నీ మాటలను నేను చెవికెక్కించుకొనలేదు. ఇప్పుడు ఆ పాత కథలను త్రవ్వుట వ్యర్థము. ప్రస్తుతము ఏది చేయుట యుక్తమో దానిని తెలుపుము. తెలివిగలవారు జరిగిపోయిన వాటిని గూర్చి చింతింపరు. జరిగినదేమో జరిగినది. పరాక్రమ గర్వము చేత లోకనీతికి విరుద్ధముగా నేను చేసిన తప్పులను నీ సామర్థ్యమును ఉపయోగించి చక్కబరచుము. నాపై నీకు నిజముగా ప్రేమాదరములు ఉన్నచో ఈ కార్యమును సాధింపవలెనని నీ మనస్సునకు అనిపించినచో నీ శక్తి సామర్థ్యముల మేరకు ఈ యుద్ధమున పరాక్రమించుట ఎంతేనీ యుక్తము. ఆపదల పాలైన దీనుని సకాలములో ఆదుకొనినవాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి చిక్కులలో పడిన వానికి గట్టిగా చేయూతనిచ్చి గట్టెక్కించిన వాడే ఆప్తబంధువు. రావణుడు ఇట్లు గంభీరముగా పలికిన నిష్ఠుర వచనములను విని, ఓహో ఇతడు కోపములో ఉన్నాడు అని అనుకొని కుంభకర్ణుడు ఇప్పుడు మృదు మధురముగా మాట్లాడుట యుక్తము అని నిశ్చయించుకొనెను. మనస్సంతయు క్షోభకు గురి అయ్యున్న కారణముగా పరుషముగా మాట్లాడుచున్న అన్నవైపు తేరిపారజూచి ఆయనను ఓరడించుచూ కుంభకర్ణుడు ఇట్లు పలికెను. మహారాజా, ఇంతవరకును చింతించినది చాలును. ఇక నీవు నిర్విచారముగా నుండుము. రోషమును వీడుము. మనస్సును దిటవు చేసుకొనుము. నా బుందిలో ప్రాణములు ఉన్నంత వరకు నీవు ఇట్లు ఆందోళన పడవలసిన పని లేదు. శ్రీరాముని గూర్చియే గదా నీవు విచారపడుచున్నది. అతనిని నేను హతమార్చి తీరెదను. రాజా, అన్ని సమయములయందును అనగా సుఖ దుఃఖాది విషయములయందు నీ హితమును గూర్చి చెప్పుట నా కర్తవ్యము. అందువలననే బంధుభావముతో అనగా ఆత్మీయతతో, అంతకు మించి సోదర ప్రేమతో నీ హితమును గూర్చి ఇట్లు పలికియుంటిని. అది సరే, ఆపద సమయములో మైత్రితో, బంధుభావముతో నేను నీకు చేయవలసినదంతయూ తప్పక చేసెదను. ఇక రణరంగమున నేను శత్రువులపై పరాక్రమించు తీరును, వారిని సంహరించు పద్ధతిని నీవే చూచెదవుగాక. మహాబాహు, సమరరంగమున నా విజృంభణతో రామలక్ష్మణులు హతులగుటను, అది గమనించి శత్రుసేనలు పారిపోవుటను నేడే చూతువుగాక. నేడే శ్రీరాముని శిరమును ఖండించి యుద్ధభూమి నుండి తీసుకొని వచ్చెదను. దానిని చూచి నీవు సంతోషించెదవు. సీతాదేవి మాత్రము దుఃఖమున మునుంగును. అంతేకాదు ఆత్మీయులను కోల్పోయి లంకలోనున్న రాక్షసులు అందరునూ రాముని మరణము చూచెదరు. ఇది వారికి ఎంతో సంతోషమును గూర్చు విషయము కదా. తమ బంధువులందరూ హతులైన కారణముగా మన వారందరూ శోక సముద్రమున మునిగియున్నారు. నేడు కథన రంగమున శత్రువులను అంతమొందించి వారి కన్నీటిని తుడిచెదను. వానరరాజైన సుగ్రీవుడు పర్వతము వలె ఉన్నతుడు. నేను అతనిని యుద్ధరంగమున చీల్చి చెండాడెదను. రక్తసిక్తమైన దేహముతో రణభూమియందు పడియున్న అతడు సూర్యునితో గూడిన మేఘము వలె ఒప్పుచుండును. అట్టి స్థితిలోనున్న అతనిని నీవు చూడగలవు. అనగా శ్రీరాముని, అతని సైన్యమును చంపదలుచుకొనిన ఈ రాక్షసులును నేనును నిన్ను రక్షించుచుందుము. మేము రక్షించుచుండగా ఇక్కడ ఆ రాముడు గాని మరియొకడు గాని నిన్నెట్లు చంపగలడు? మహారాజా, శ్రీరాముడు ముందుగా నన్ను చంపిన పిమ్మటనే నిన్ను చంపగలడు. నా చావును గూర్చి నాకు ఏమాత్రమూ దిగులు లేదు. సాటి లేని పరాక్రమము గల శత్రు సంహారక, నీ ఇష్టానుసారము ఇప్పుడైనను నన్ను యుద్ధమునకు పంపుము. ఇతరులనెవ్వరినీ పంపనక్కరలేదు.
మహాబలా, నీ శత్రువులను అందరినీ రూపుమాపుటకు నేను ఒక్కడనే చాలుదును. ఇంద్రుడు, యముడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, వరుణుడు వీరిలో ఎవరు నా ఎదుట నిలిచినను వారిని మట్టుపెట్టెదను. నేను పర్వతము వలె మహాకాయుడను. నా శూలము మిగుల పదునైనది. నా కోరలు తీవ్రమైనవి. నా గర్జన వినినంతనే ఇంద్రుడు సైతము గడగడ వణికిపోవును. శస్త్రము లేకున్నను నేను నా బలము చేతనే శత్రువులపై చావు దెబ్బ తీయగలను. అట్టి నా ఎదుట ప్రాణములపై తీపియున్నవాడు ఎవడు నిలువగలడు? ఎంతటి శత్రువునైనను చంపుటకు బల్లెముతో గాని, గదతో గాని, ఖడ్గముతో గాని, వాడి అయిన బాణములతో గాని నాకు పనియే లేదు. నేను విజృంభించినచో వజ్రధారి అయిన ఇంద్రుని సైతము నా చేతులతోడనే మృత్యుముఖమునకు చేర్చగలను. నా ముష్టి ప్రహారములకు రాముడు నిలువజాలడు. ఒకవేళ అతడు వాటికి తట్టుకొని నిలిచినను నా బాణ పరంపరకు అతడును రక్తమును క్రక్కవలసినదే. మహారాజా, నేను నీకు అండగానుండగా నీవు చింతతో ఎందులకు కుమిలిపోయేదవు? నీ శత్రువులను రూపుమాపుటకై నేను యుద్ధమునకు బయలుదేరుటకు సిద్ధముగానున్నాను. నీవు రామునకు ఏమాత్రమూ భయపడవలసిన పని లేదు. ఇక ఆ భయమును వీడుము. రణరంగమున శ్రీరాముని, లక్ష్మణుని, మహాబలశాలి అయిన సుగ్రీవుని నిహతులను గావించెదను. రాక్షసులను హతమొనర్చి లంకను కాల్చివేసిన హనుమంతుని నేడే సంహరించెదను. యుద్ధరంగమున సర్వసన్నద్ధులయ్యున్న వానరయోధులను కూడా వధించెదను. నీకు ఎనలేని మహాకీర్తిని సంపాదించి పెట్టెదను. మహారాజా, నీకు ఇంద్రుని వలన గాని బ్రహ్మదేవుని వలన గాని భయము ఉన్నచో తెలుపుము. దానిని చిటికెలో పోగొట్టెదను. నేను కుపిదుడనైనచో దేవతలందరూ నేల కొరగవలసినదే. ఇక నరవానరుల విషయమున చెప్పవలసినదేమున్నది? యముని నిర్వీర్యుని చేసెదను. సర్వభక్షకుడైన అగ్నిని నమలివేసెదను. సూర్యచంద్రులను, నక్షత్రములను నేలపై రాలగొట్టెదను. దేవేంద్రుని వధించెదను. సముద్రమును ఆపోసన పట్టెదను. పర్వతములను పిండి పిండి గావించెదను. భూమిని బ్రద్దలు చేసెదను. పెద్ద కాలము నుండి నిద్రలో మునిగియున్న కుంభకర్ణుని యొక్క ప్రతాపమును నేడు నాకు ఆహారము కాబోవు ప్రాణులన్నీయును చూచునుగాక. ఈ ముల్లోకములలోని ప్రాణులు అన్నింటినీ భక్షించినను నా ఆకలి చల్లారదు. శ్రీరాముని వధించుట ద్వారా నీకు మున్ముందు హాయిని గూర్చెడి సుఖమును చేకూర్చుటకై నేను యుద్ధమునకు వెళ్ళుచున్నాను. రామలక్ష్మణులను హతమనర్చి పిదప నేను వానరయోధులను అందరినీ తినివేసెదను. కనుక ఇక నీవు రాముని వలన భయమును మానుము. యథేచ్ఛగా విహరింపుము. తనివిదీర మేలైన మద్యమును సేవింపుము. స్వేచ్ఛగా నీ పనులను నీవు చేసుకొనుము. నేను రాముని మృత్యుముఖమున చేర్చిన వెంటనే సీతాదేవి నీకు వశవర్తిని అగును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 63వ సర్గం.